ఎలా అనిపించింది మేడం మన ఆడియన్స్ తో కలిసి చూడడం ఎలా అనిపించింది? బాగా అనిపించింది, గొంతు పోయిందండి. మంచి రెస్పాన్స్ వస్తుంది ఆడియన్స్ నుంచి, ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ చెప్పండి, మీ కూతురు నటించిన సినిమా మంచి బ్లాక్ బస్టర్ టాక్ నడుస్తుంది, ఎలా ఫీల్ అవుతుంది? నో యాక్చువల్ గా నేను అలా చూస్తూ అంటే ప్రతి సీన్ అంటే నేను సినిమాని మళ్ళీ చూడాలి, ఎందుకంటే నేను అందరి యాక్టింగ్ ఎలా ఉన్నాయి, స్క్రీన్ ఎలా ఉంది, షార్ట్స్ ఎలా ఉన్నాయి, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండింది నాకు. సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి అండ్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. చెప్పండి మరి, అంటే ఇప్పుడు దీనికి పార్ట్ 2 ఉండబోతుంది, సో ఏ ఏ రకంగా ఉండబోతుంది అనేది అది డైరెక్టర్ చెప్తారు కదా. నేను ఎలా ఫీలింగ్ అంటే మన సక్సెస్ వచ్చింది. ఇట్స్ డెఫినెట్లీ ఇప్పుడే తెలీదు. సో ఈవినింగ్ కి నాకు అది తెలుస్తుంది. సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ టు సీ ఆడియన్స్ రెస్పాన్స్. ఓకే మేడం, ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఎలా అనిపిస్తుంది ఆడియన్స్ తో కలిసి చూడటం? చాలా బాగా అనిపించిందండి. ఫుల్ అందరూ మొత్తం ఫుల్ అయిపోయింది ఫస్ట్ డే ఫస్ట్ షో. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇలానే వచ్చి ఒకసారి చూస్తే వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు 100%. సో ప్లీజ్ రండి, థియేటర్కి వచ్చి సినిమా చూడండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. ఇంత అద్భుతంగా మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చాలా హ్యాపీగా ఉంది. హారర్ సినిమాకి యూజువలీ పాజిటివ్ రెస్పాన్స్ రావడం మాకు ఇంకా కొంచెం బూస్ట్ వస్తుంది. పార్ట్ 2 లీడ్ ఇదంతా మనం ఇచ్చుకోవచ్చు. సో ఐమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. అందులో నేను యాక్షన్ చేసిందండి, బాగుంది. కామెడీ బాగుంది, సినిమా బాగుంది, స్టోరీ బాగుంది, చాలా బాగుంది. హర్రర్ కదా, చాలా సూపర్ గా వచ్చిందండి, చాలా బాగుంది. అసలు అనుకోలేదు ఇలా ఉంటుందని అనుకోలేదు. నాకు మంచి క్యారెక్టర్ కూడా ఇచ్చి మంచి పని చేశారు శంకర్ గారు, చాలా బాగుంది. మైక్ మీకు ఇచ్చి మీరు చెప్పాల్సిన సినిమా గురించి, నాకైతే నా సినిమా గురించి నేను చెప్పడం కన్నా చూసిన వాళ్ళు చెప్పాలనేదే నా కోరిక. సో ఇప్పుడు అందరితో ఎలా ఉంది అని అడగాలని అనిపిస్తుంది నాకు. ఫస్ట్ మేము తీసుకున్న రివ్యూ తీసుకుంటే అన్ని చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఇస్తారు వచ్చారంటే మంచి కాన్సెప్ట్ వస్తారని ప్రజలకు తెలుసు. ఇప్పుడు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సో ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఇంకా చూడాలి అంటే ఒక్క రోజుతో ఒక్క షోతో కాకుండా ప్రతి షో బాగా రన్ అవ్వాలి. అండ్ ఒక 2-3 డేస్ తర్వాత మనకి సాటర్డే సండే వీకెండ్ మళ్ళీ లాంగ్ వీకెండ్ రాబోతుంది. సో శివరాత్రి, మహాశివరాత్రి కూడా పండగ కూడా వస్తుంది. సో ఇవన్నీ టైంలో కూడా మా సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, చూసిన వాళ్ళు ఆనందపడాలి, మంచి రివ్యూస్ రావాలి అని నేను ఇంకా వెయిట్ చేస్తున్నానండి. క్రూ ఎంత మంది రావడం ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ డే ఇంత సక్సెస్ స్టోరీగా రావడం ఎలా చూడొచ్చు? చాలా హ్యాపీ అనిపిస్తుందండి. పిలవడం ఓకే, కానీ ఎంత ఫ్రీ ఉన్నా ఇంట్లోనే కూర్చోవచ్చు వాళ్ళు, కానీ రెడీ అయ్యి మన కోసం ఇంత దూరం వచ్చి మనతో పాటు ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. వచ్చిన వాళ్ళు అందరికీ నేను థ్యాంక్స్ అని చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ముందుండే షోస్ కి కూడా వాళ్ళు టైం తీసుకుని రెడీ అయ్యి సినిమా థియేటర్స్ దగ్గరకు వచ్చి మన కోసం 3 hours స్పెండ్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. కొన్ని సీన్స్ అయితే చాలా ఏడిపించేశారు, నిజంగా చాలా అంటే జీవించేశారా అని చెప్పొచ్చు. సో ఎలా ఫీల్ అవుతుండ్రో? దీనికి పార్ట్ 2 ఉంటుంది అంటే ఎలా ఉండబోతుంది పార్ట్ 2? పార్ట్ 2 గురించి ప్రస్తుతానికి తెలీదు. సో డైరెక్టర్ గారు ఎలా ప్లాన్ చేస్తారు, ఎలా స్క్రిప్ట్ వస్తుంది అనేది చెప్పలేము. బట్ పార్ట్ 1 గురించి చెప్పాలైతే ఎస్, నాకు కూడా కనెక్ట్ అయిన పోర్షన్ అదే. దాని వెనకున్న రీజన్, ఇమోషన్, అంటే హారర్ అంటే ఓన్లీ హారర్ దెయ్యం అనేది కాకుండా ఎందుకు ఇలా జరిగింది, దేనికోసం అనే ఒక రీజనింగ్ అండ్ దాని వెనకున్న ఇది ఇమోషన్ అనేది నాకు చాలా నచ్చింది. కంగ్రాచులేషన్స్ మేడం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సరే, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఎన్నో సినిమాలు చాలా మంచి రోల్ చేశారు, కానీ ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఈ రోల్ చేస్తారని. ఇప్పుడు డిఫరెంట్ గా వస్తేనే బెటర్ అని కదా, అవుట్ ఆఫ్ ది బాక్స్ రావాలి. ఈ కొంచెం హర్రర్ జోన్ తీసుకుని ఫిమేల్ బేస్డ్ గా చేద్దాం అని చేశాను. ఇంకొక సీన్స్ మాస్ గా అనిపించింది, బాలయ్యబాబు గుర్తొచ్చాడు, ఎలా చూడొచ్చు అంటారు? అది అంటే అదంటే జీన్స్ మరి కొంచెం ఉంటది ఆయన ఇన్ఫ్లుయెన్స్ మాకు. అదే. హలో హాయ్ మ్యామ్, హలో ఎలా అనిపించింది మేడం సినిమా? ఎలా అనిపించింది? ఇట్స్ అ వెరీ నైస్ మూవీ. అందరూ కంపల్సరీ థియేటర్ వచ్చి చూడాలి. హారర్ చాలా బాగుంది. అండ్ బీజిఎం, మ్యూజిక్, వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. ఇట్స్ మస్ట్ వాచ్ ఇన్ ద థియేటర్. క్లైమాక్స్ సీన్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ యాక్చువల్లీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, డ్యూయల్ రోల్ అది ఇది అంతా ఉంటుందని. బట్ సస్పెన్స్ అయితే చాలా ఉంది. అందరూ థియేటర్ వచ్చి చూడాలి. హీరో గారి పర్ఫార్మెన్స్, హీరోయిన్ వాళ్ళ పర్ఫార్మెన్స్, హీరో అందరూ యాక్చువల్ గా దయ్యం క్యారెక్టర్ చేసినట్టున్నారు. బట్ చాలా బాగున్నారు అందరూ. కామెడీ టైమింగ్ ఎలా అనిపించింది? కామెడీ కూడా చాలా బాగుంది. జెమినీ సురేష్ గారు అందరు చాలా బాగా చేశారు. ఐ రియలీ ఎంజాయ్డ్. అంటే పార్ట్ 2 రాబోతుంది, మరి ఎలా ఫీల్ అవుతుంది? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. యాక్చువల్ గా వెయిట్ చేస్తున్నాను పార్ట్ 2 కోసం. సో చూడాలి నెక్స్ట్ టైం అవుతుంది. ఎలా అనిపించింది మా ఇంటర్వెల్ సీన్స్ చూసినప్పుడు? కానీ అంటే ఒక క్యూరియాసిటీ కలిగించింది ప్రజలలో. యాక్చువల్లీ క్యూరియాసిటీ కూడా చాలా ఉండింది నెక్స్ట్ టైం అవుతుంది అని. సో పార్ట్ 2 కోసం వెయిటింగ్. రావచ్చా? యాక్చువల్లీ ఫ్యామిలీ అందరూ తీసుకొని రావచ్చు సినిమాకి.
How much rating will you give for this movie? 20 out of 10. Yeah. యాక్చువల్లీ ఇవాళే చూసాను నేను డబ్బింగ్ రోజు చూసాను కానీ నా పార్ట్ వరకే చూసా కాబట్టి ప్రివ్యూ వేసిన రోజు నేను వెళ్ళలేదు. సీరియస్లీ చాలా నాకు నచ్చింది. సడన్ గా అంటే సార్ చెప్పినప్పుడు నేను అనుకున్నాను పాష్ పని మనిషి ఏంటి కార్ లో దిగడం, ఆ సార్కే షాక్ రావడం, ఇలాగా చెప్పినప్పుడు ఇవి విజువల్ గా కనిపిస్తుంది మంచి, అంటే పెద్ద స్క్రీన్ లో మంచిగానే ఉంటుందా అని డౌట్ తోనే ఉన్నాను. సో మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. నాకు చెప్పింది ఏదైతే క్యారెక్టర్ ఉందో అది ఎగ్జాక్ట్లీ దింపేసేసారు. నాకైతే ఏ చేంజెస్ కనిపించలేదు సార్ గురించి. అండ్ మా ప్రొడ్యూసర్ సార్ యాక్టింగ్ అండ్ ప్రొడ్యూసింగ్, సార్ అయితే చించేశారు అసలు. దాంట్లో క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి డబల్ రోల్ చాలా అయితే నాకు బాగా నచ్చింది. సార్ యాక్టింగ్ కూడా. Climax ఎలా అనిపించింది? క్లైమాక్స్ ఇంకా నేను సెకండ్, ఇంకా క్లైమాక్స్ అనకూడదు, సెకండ్ పార్ట్ ఉంది కదా చూడాలి కదా. సో కామెడీ టైమింగ్ ఎలా అనిపించింది? యా అది కూడా నైస్. ఇంకొంచెం నెక్స్ట్ పార్ట్ లో ఇంకా ఎక్కువ ఉండద్ది అని నేను కూడా అనుకుంటున్నాను. సో సార్ తో చేసింది కానీ మీకు తెలుసు సార్ తో నేను మన భద్రం గారితో చేసింది కామెడీ సీన్స్ కానీ అది నాకు నచ్చినాయి. మీకు అంటే ఫస్ట్ డెబ్యూ అనుకోండి. యా స్క్రీన్ మీద ఫస్ట్ టైం నన్ను చూసుకున్నాను, బట్ నా ఫ్యామిలీతో రాలేకపోయాను. యా ఎలా అనిపించింది? it was just superb. How's your feeling? I'm enjoyed the entire movie. Did you enjoy the jokes and that climax and everything? Yeah, everything from the starting till end. I just enjoyed. How is the hero performance? Nice, very nice. How is hero performance? Entire team was played superb. What is the main key role you like in this movie? Main What is the main thing you like in this movie? everything. How much rating will you give for this movie? Rating Yes, 5 out of 5. Yeah. Thank you so much. మూవీస్ చాలా ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. థ్రిల్లర్ ఉంది, అంటే లాస్ట్ వరకు ఆ ట్విస్ట్ అనేది తెలియలేదు, అండ్ డబుల్ రోల్ అని తెలియలేదు. మనకి ట్రైలర్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ధన్య గారు ఆ క్యారెక్టర్ ఇచ్చారు అని, అంటే దయ్యం క్యారెక్టర్. బట్ లాస్ట్ కి ఆవిడ అంటే రాజేశ్వరి గారి క్యారెక్టర్ దయ్యం అనే వచ్చి రావడం. సో ఇట్స్ అ ట్విస్ట్ and we thoroughly enjoyed the movie. Excellent watch and looking forward to the Amravatiకి ఆహ్వానం 2. Thank you. ఎలా అనిపించింది? మన హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి, అందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ స్టోల్ అవర్ హార్ట్స్. చాలా బాగుంది. కామెడీ టైమింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఫ్యూ డైలాగ్స్ ఇన్ కామెడీ అండ్ దాంతో పాటు కొన్ని ఇంకా ఐ మీన్ డీప్ గా డెప్త్ గా ఉండే డైలాగ్స్ కూడా ఉన్నాయి. సో చాలా బాగుంది. క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు, డెఫినెట్లీ చేయలేదు. ఇట్స్ అ ట్విస్ట్. ఎంత ఇస్తున్నారు రేటింగ్? ఎంత ఇస్తారు? I'll give 10 on 10. Yeah. Enjoy. It's a good entertainer with some suspense and thrilling. నచ్చిందా? బాగుంది. క్లైమాక్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. హీరో గారి పర్ఫార్మెన్స్, హీరోయిన్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. నవ్వుకున్నారా? ఎంటర్టైన్మెంట్ పక్కన గుడ్ ఎంటర్టైనర్.